వెల్కమ్ టు జెట్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. తుఫాన్ అంటేనే యావత్ ప్రజానికం భయపడుతున్న వేళ తుఫాన్నే భయపెట్టి తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన నేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల క్షేమం కోసం 24 గంటలు కంటికి నిద్ర లేకుండా తుఫాను గండం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్న గొప్ప నాయకుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తుఫాన్ అనే పదం వింటేనే ప్రజల హృదయాల్లో భయం పుట్టించే ఆ క్షణాల్లో భయాన్ని ధైర్యంగా మార్చి ప్రజల ప్రాణాలను రక్షించిన నాయకుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తన వ్యక్తిగత సౌకర్యాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల క్షేమం కోసం రాత్రింబగళ్లు అలుపెరగని పనిచేశారు. తుఫాన్లో రాకాశయాలను ఎగసి పడుతున్న వేళ, భయంకరంగా పెనుగాలులు వీస్తున్న వేళ రాష్ట్రాన్ని సురక్షితంగా కాపాడడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయింది. తన స్వంత ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉండగానే రాష్ట్రాన్ని వణికించిన మెంథా తుఫాన్తో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసిన వెంటనే ఆ శుభకార్యాన్ని పక్కన పెట్టి ప్రజల క్షేమం కోసం కృషి చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో స్వయంగా సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయి అధికారుల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు అంటే ప్రతి ఒక్కరిని అలర్ట్ చేశారు. తుఫాను ఉధృతికి లొంగకుండా ప్రజల కోసం ప్రతి నిమిషం పోరాడిన నిజమైన ప్రజాసేవకుడు ఏపీ సీఎం. తుఫాన్ మధ్యలో తుఫాన్లా నిలిచిన నాయకుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనే చెప్పాలి. మొత్తం రాష్ట్రాన్ని వణికించిన తుఫాన్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి దిగిపోయిన నాయకుడు ఏపీ సీఎం చంద్రబాబు. భారీ వర్షాలు, గాలివానలు కొనసాగుతూ ఉండగానే ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఇరుక్కుపోయిన ప్రజలను ప్రత్యక్షంగా పలకరించి నేనున్నాను భయపడవద్దంటూ వారికి ధైర్యం నింపారు. వానలో హెలికాప్టర్తో ఏరియల్ సర్వేతో పరిశీలించారు. ఏపీ రాష్ట్రాన్ని మెంథా తుఫాన్ గండం నుంచి ప్రజలను కాపాడమే తన కర్తవ్యమని భావించి ఆ విపత్తు సమయంలో నిరంతరం పరిపాలనా యంత్రాంగాన్ని చురుగ్గా నడిపించిన ఏకైక నాయకుడు ఏపీ సీఎం. భారీ వర్షంలో కూడా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా హెలికాప్టర్ ద్వారా బాధిత ప్రాంతాల ప్రజలను పరామర్శించి వారితో ప్రత్యక్షంగా మాట్లాడి ధైర్యం ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు నేనున్నాను భయపడవద్దంటూ భరోసా కల్పించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ నష్టపోయిన పంట పొలాలను పర్యవేక్షించారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా అర్థం చేసుకుని సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించేందుకు ప్రయత్నించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తుఫాన్లు వచ్చిన సమయంలో గుర్తొచ్చే పేరు చంద్రబాబు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో చంద్రబాబుకు మంచి పేరుంది. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయన కార్యాలయంలో ఉండరు, క్షేత్రస్థాయిలో అడుగుపెట్టి పరిస్థితిని చక్కదిద్దేస్తారు. విజయవాడలో గతేడాది వరదల సమయంలో కూడా ఎంతో తెగువ చూపారు. ఇప్పుడు ఏపీ వైపు మెంథా తుఫాన్ దూసుకొస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీయూస్ కేంద్రంలో అధికారులతో పాటు జిల్లా యంత్రాంగాలతో అనుసంధానం చేస్తూ రాత్రంతా సమీక్షా సమావేశాలు జరిపారు చంద్రబాబు. మెంథా తుఫాన్ ప్రభావాన్ని, నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు తెలియజెప్పేలా ఏరియల్ సర్వే అలాగే రియల్ టైంలో సమాచారం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలని కూడా సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడా సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెంథా తుఫాన్తో రాష్ట్రాన్ని కాపాడడంలో
సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు అన్ని శాఖల మంత్రుల సహకారంతో సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మెంతా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులను, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసిన తీవ్ర తుఫాన్ను ఎదుర్కొనే సమయంలో ఏపీ ప్రభుత్వం చూపిన అపూర్వ సమన్వయం, వేగవంతమైన స్పందన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. సోషల్ మీడియాలో ప్రజలు శభాష్ సీఎం సార్, గ్రేట్ గవర్నమెంట్ అంటూ వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కృషిని మెచ్చుకుంటున్నారు. తీవ్ర తుఫాను సృష్టించిన విలయం మధ్య ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను రక్షించడంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చూపిన చాకచక్యం, దూరదృష్టి, సంకల్పం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రజల భద్రత కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని కాపాడిన ఆయన నాయకత్వం నిజంగా దేశానికి ఆదర్శమనే చెప్పాలి. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ జెట్ న్యూస్.